కరాటే రాజనాయక్ గారు చెప్పారు. సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంటులో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన రైతుకు సంబంధించిన రైతు బంధు గానివ్వండి, లేకపోతే ఈ ధరణికి సంబంధించి కూడా బావుంది అని జెప్పేసి వాళ్ళే చెప్పిన మాట అని జెప్పారు గాబట్టి, అప్పుడు ధరణి గురించి గాని, ఇప్పుడు భూభారతి గురించి గాని ఏం చెప్తారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి ఉన్న నాయకులకు, తర్వాత విశ్లేషకులు పెద్దలు రాజగోపాల్ గారికి నమస్కారం. ఇక్కడ మొదట్లో ధరణి విషయం ఉన్నా, లేదా ఇప్పుడున్నటువంటి భూభారతి విషయం ఉన్నా, ఒకటైతే క్లియర్ కనబడతా ఉంది. ఎవరు పార్టీ తగ్గట్టు వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం ఆలోచించినట్టు దాఖలాలు లేవు. అప్పుడు వారు తీసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ధరణి తీసుకున్నట్టు ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారు, ఎవరు ఆలోచన తీసుకున్నారు, ఏం సంగతో తెలియదు. అసలు అప్పుడు ఉన్నటువంటి అంశాలకు ఇప్పుడున్నటువంటి అంశాలకు పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి దాఖలాలు. వాళ్ళు అప్పుడు ప్రారంభించినప్పుడు ఏముంది తీసుకున్నట్టు 2020లో వాళ్ళు అప్పటి సంబంధించిన రికార్డ్స్ తీసుకొని దాని తర్వాతకు సంబంధించిన అంశం ఏం లేకుండా ఆడికెంచి స్టార్ట్ చేసేసారు వాళ్ళు. మళ్ళా ఇప్పుడు ఈ భూభారతి అనే వరకు వీళ్ళు ఇంకా వెనక్కి పోయారు. 2011, 2012 నుంచి వీళ్ళు వస్తూ ఉన్నారు రికార్డ్స్. మళ్ళీ రికార్డ్స్ వచ్చే వరకు ఇందులో రకరకాల సమస్యలు, గతంలో ఉన్నటువంటి భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన వివరాలు అనే వరకు మళ్ళా తగాదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎక్కడ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా కూడా చూడాలనుకుంటే వాళ్ళు కబ్జా కాలం తీసేసినామని ఇలా వీళ్ళు కబ్జా కాలం పెట్టారు. ఈ గ్యాప్లా ఉన్నటువంటి రైతు గతంలో కబ్జాలు ఉన్నటువంటి రైతా, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రైతా, లేదా వేరే కౌలు చేస్తున్నటువంటి రైతా, కౌలు చేస్తున్న రైతు కబ్జా కాలంలోకి వస్తాడు. ఇప్పుడు ఆయన కబ్జా కాలం ఇప్పుడు ఆయన మళ్ళీ ఫిల్ చేయాలి కొత్తగా. ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా వివాదాలే కదా, మళ్ళా వివాదాలే కదా. వీళ్ళు ఒక మోటో దానికి సంబంధం లేదు, దానికి పూర్తిగా భిన్నంగా చేస్తాము, ధరణిని పాతాళం వేసేస్తాము, ధరణికి సంబంధం అంటే ధరణి కాదు. ఇప్పుడు ఒక పార్టీ యొక్క సిద్ధాంతం లేదా ఒక పార్టీ పెట్టిందని పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో మేము పెట్టాలనేటువంటి ఆలోచన కాకుండా ప్రజల ఉపయోగం తీసుకొని మేధావులతో చర్చించి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నిపుణుల ద్వారా మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప పేర్లు మార్చేసి పేరు నుంచి ఇక్కడ పెద్దగా మార్పులు ఏం కనిపిస్తలేవు. అందులో ఏం కనపడుతుంది అని అంటే మ్యాపింగ్ ఒకటి వ్యవస్థ, తర్వాత జిఐఎస్ఆర్ అనే ఆధునిక దాంతో సాంకేతికంతో చేసేటువంటి ప్రయత్నం, తర్వాత ఎంఆర్ఓ, మళ్ళా ఆర్డీఓ, మళ్ళీ అవసరం ఉంది అనుకుంటే ఇది, మళ్ళీ రెవెన్యూలో న్యాయస్థానానికి పోకుండా లోకల్గానే పరిష్కారం అయ్యేటువంటి ప్రయత్నాలు ఇవి గతంలో ఉన్నటువంటి ప్రయత్నం. ఇంకా ఇంకేం కొత్తగా మార్చినటువంటి దాఖలు గతంలో ఉన్నదాన్ని కొంత టెక్నాలజీని జోడించి కొన్ని అంశాలను మాత్రమే చేశారు తప్ప పెద్దగా ఉపయోగపడేటువంటి అంశాలు ఇక్కడ ఎక్కడ కనబడతలేవు. ఒకవేళ నిజంగా కూడా ఉపయోగపడేటువంటి అంశాలు ఏమైనా ఉంటే పూర్తి స్థాయిలో ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండే. అప్పుడున్నటువంటి రికార్డ్స్ని ఇప్పుడు మళ్ళా రిఫ్రెష్ చేసినప్పుడు ఈ 2011, 2012 రికార్డ్స్ అనే వరకు మళ్ళీ అయోమయమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి దీన్ని వాళ్ళు ఎట్లా చేస్తుంది, రికార్డ్స్ ఎట్లా ఇది చేస్తారు, వీళ్ళు తీసుకున్నటువంటి రికార్డ్స్కి వాళ్ళు తీసుకున్నటువంటి రికార్డ్స్కి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇలా మళ్ళీ ధరణిలో ఉన్నటువంటి పాస్బుక్ మళ్ళీ వీళ్ళని కొత్తగా పాస్బుక్ తీసుకోవాలా రైతు, లేదా అదే పాస్బుక్ని అప్డేట్ చేస్తాడా, లేదా ఆ భూమి ఆయనదే అని అంటాడా? గతంలో కబ్జా కాలంలో ఎవరో ఉన్నాడు, ఆ పాత రికార్డు చూసుకున్నప్పుడు దాంట్లో పానీ నకలు తీసుకొని వచ్చి మళ్ళీ దీన్ని చేరుస్తాడా, లేదా పాతకు ఉన్నటువంటి పానీల ద్వారా మళ్ళీ అయినా కొత్త పాస్బుక్లు ఇస్తారా ఎవరికైనా? అంటే ఇవన్నీ కొంత ఊహించకుండా చేసినటువంటి అంశాలు. ఇదంతా కూడా ప్రజల్లో ప్రాక్టికల్గా సరే పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు, 4-5 మండలాలు అంటూ ఉన్నారు, ఎట్లా ఉంటుంది ఏం మనం ఈరోజు వెంటనే చెప్పేటువంటి పరిస్థితులు లేవు. దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ప్రజల్లో వెళ్ళినప్పుడు అధికారుల విషయాలు ఎట్లా సమస్యలు ఏ రకంగా వస్తాయనేటువంటి దాన్ని బట్టి చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రోజులు ఉన్నటువంటి సర్వేకి ఇప్పుడు సర్వేకి డిఫరెంట్ ఉంది. అప్పుడెప్పుడో గొలుసులు కట్టి సర్వే చేసే పరిస్థితి ఉంటే ఇలా భౌగోళికంగా ఉన్నటువంటి అంశం మీద సాంకేతిక టెక్నాలజీతో సర్వే చేస్తున్నాం. ఇంత సర్వే చేస్తుంటేనే నా భూమి నీ భూమి అన్నట్టు కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది పూర్తిగా ఆచితూచి చూడాల్సినట్టు అవసరం ఉంది. నేను దీంట్లో కూడా అంటున్నాను, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో కూడా మళ్ళీ తొందరపాటు చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. ఎందుకనంటే దీని మీద వీరు విచారణ చేయాలనుకున్నప్పుడు ఉన్నటువంటి కమిటీ ఎవరు, ఆ కమిటీలు గతంలో ఏమైనా చేసిన అనుభవం ఉందా? ఒకటే ప్రయోజనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన దానికి దీటుగా మేము చేయాలి, వీళ్ళు ఇట్లా పెట్టారు నేను ఇట్లా పెడతా, నేను ఇట్లా పెడితే ఇట్లా పెడతా, అది కాదు కదా. ప్రజల అభిప్రాయాలు ఏంటి, ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, ఏం సమస్యలు ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టార్లో ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పాస్బుక్ల విషయంలో ఎట్లా వస్తూ ఉంది, దాంట్లో ఏ రకమైనటువంటి మళ్ళీ ఇలా వీళ్ళు చెప్పారు ఆ సర్వర్ కూడా పనిచేస్తలేదు అంట. నేను 2-3కి చెప్పినాను, అది నిన్ననే ఓపెన్ అయిందంటే ఇప్పుడే పనిచేస్తలేదు. ఓపెన్ అయితే అంటే ఎంఆర్ఓ గారు చెప్పినట్టే ఇలా కాదు, 1,00,000 మంది ఒకేసారి ఓపెన్ చేసినా కూడా సర్వర్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేదే భూభారతి అని చెప్తున్నారు. అట్లాంటిది ఓపెన్ చేసిన 2వ రోజే ఓపెన్ అయితే లేదంట. ప్రాక్టికల్గా నేను ఇప్పుడే మాట్లాడి మళ్ళీ కావాలనుకుంటే మీకు ఫోన్ ఇన్ ఆన్లైన్లో ఈ సేవలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడిన తర్వాత నేను చెప్తా ఉన్నా ఓపెన్ అవుతారు. అంటే ఇప్పుడు మనం దాన్ని కూడా తప్పు పడతలేం. సరే ఎట్లాంటి సమయం ఎట్లా ఉంది ఏం సంగతో వాళ్ళు చూసేటువంటి ప్రయత్నం, అది ఓపెన్ అవుతలేదు అని అంటే నిజంగా కూడా అందులో కొంత లొసుగులు ఉన్నట్టే కదా.
అంటే టెక్నికల్గా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇంకేం చేయగలుగుతారు, దాన్ని ఇంకెంత అప్డేట్ చేయగలుగుతారు, ఏ స్థాయిలో ఉంటుంది అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే దాని మీద పూర్తి వివరాలు చెప్పే పరిస్థితులు లేవు. ఎప్పుడైతే ప్రాక్టికల్గా పోయిన తర్వాత వీళ్ళు ఎట్లా పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారో దాన్ని ఎట్లా మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్లో చాలా వచ్చినటువంటి విధానం ఒక్కొక్క సమస్యలన్నీ క్రాస్ చెక్ చేసుకుంటా ఫైనల్గా వచ్చిన తర్వాత ఏముంటుందో అప్పుడు కానీ తెలియదు. అప్పటి వరకు ఖచ్చితంగా సమస్యలే. ఇక మేజర్ సమస్య ఒకటే ఈ కబ్జా కాలం. అది సార్ దీని మీద జర డీప్గా చెప్తే కొంత అర్థమైంది. ఎందుకంటే రైతులకి మళ్ళీ ఇబ్బంది కలిగే వాతావరణం అయితే కనబడుతుంది ఇలా ఈ కబ్జా కాలం వల్ల. ఎందుకంటే మొన్నటిదానికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటి అంశం వచ్చిన మళ్ళీ కబ్జా కాలం వచ్చింది. ఇది కొంత ఆలోచించదగ్గ విషయం. మరి దీన్ని ఎట్లా చేస్తుంది ప్రభుత్వం, దీన్ని ఎట్లా తీసుకుంటుంది? ఒకరి మీద ఒకరికి విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు అవి మళ్ళీ కోట్ల చుట్టూ మళ్ళీ ఇదే చెట్టు. సరే గత ప్రభుత్వం ఏం చేసింది పక్కన పెడదాం, మీరన్నా పారదర్శకంగా చేసేటువంటి పరిస్థితి ఉన్నా, లేదా మళ్ళీ అట్లనే ఒకరి నుంచి ఒకరికి పోయేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది రేపు ప్రాక్టికల్గా ఉంటే చెప్పగలుగుతాం, కానీ వెంటనే చెప్పే పరిస్థితి అయితే లేదు. సో రామ్ గోపాల్ గారు, భూ వివాదాలకు సంబంధించి, భూ సమస్యలకు సంబంధించి మీ దృష్టిలోకి వచ్చినన్ని సమస్యలు ఎక్కడా కూడా ఎవరి దృష్టికి వచ్చి ఉండవు. దీని మీద మీరు మాట్లాడినంతగా కూడా ఎవరు మాట్లాడుండరు. మీ అనుభవం ప్రకారం, అంటే రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు